శిలువ పైన ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి పాపము, దోషము, పాప భారం అంతా ఈయన మోస్తున్నాడు. ఈయన పాప భారం, ఈయన శాపము, ఈయన పైన వచ్చిన కీడంతా ఈయన మీద ఉంది. కానీ నీకు కృప అనుగ్రహించబడినప్పుడు, అది ఇందా చెప్తున్నాను, అట్ ద క్రాస్ యు ఆర్ జస్టిఫైడ్. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈయన చెల్లించవలసిన పాప శిక్ష ఆయన మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన నీతిని ఈయనకి ఇస్తున్నాడు. ఈయన పాపాన్ని ఆయన తీసుకుంటున్నాడు. అంటే ఈయన పెనాల్టీని ఈయన వెల చెల్లిస్తున్నాడు. సో ఈయన అంటున్నాడు, నా స్థానంలో నువ్వు ఉన్నావు. ఈయన అంటున్నాడు, నా స్థానంలో నువ్వు ఉండు. సింపుల్ యాజ్ దట్. వీఆర్ ఎక్స్చేంజింగ్, ద ప్లేస్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ కార్యం, ఈ ఎక్స్చేంజ్ అంటాము, గ్రేస్ అంటాం. ఎందుకని ఈయన నీతి ఈయనకు అవ్వాలి, ఈయన పాపం ఈయన తీసుకోవాలి. కృప చూపిస్తున్నాడు కాబట్టి ఈయనకి తగనిది, ఈయనకి తగని నీతిని ఈయనకి ఇస్తున్నాడు. ఈయనకి తగని ధన్యతని ఈయనకి ఇస్తున్నాడు. ఈయనకి తగని ఘనతని ఈయనకి ఇస్తున్నాడు. అదే సమయంలో ఈయన కొరకు దయ చూపిస్తూ, కరుణ చూపిస్తూ ఈయన శిక్ష అంతా ఈయన భరిస్తున్నాడు. See, that is where we have to understand. సిలువ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన పాప శిక్ష అంతా యేసు ప్రభు భరించాడు. ఆమె అందుకని ఆయన చెల్లించిన ఆయన వెల ద్వారంగా మనం కొనబడ్డాము, కడగబడ్డాము, నీతిమంతులుగా, మీరు చెప్పండి, మార్చబడ్డాము.